హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ అయితే చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ఇదేంటని చూస్తున్నారా? ఇంకా నేనైతే ఆ రోజు సండే రోజు వ్లాగ్ అండి ఇదైతే. మేమైతే హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము. మా చిన్న బాబాయ్ వాళ్ళ చిన్న పాప శారీ ఫంక్షన్ అనమాట. అంటే మా చెల్లెది శారీ ఫంక్షన్. ఇంకా మేమైతే ముందైతే వెళ్ళలేకపోయాము. ఇంకా సాటర్డే చిన్న షాపింగ్ అయితే ఉండే, అందుకోసం అయితే ఇంకా సండే రోజు మార్నింగ్ 7కి అయితే హన్మకొండలో బస్ అయితే ఎక్కాము. ఇంకా మేము దిగేసరికి అయితే 10:30 అలా అయ్యింది. ఉప్పల్లో అక్కడ దిగి అయితే ఇంకా మళ్ళీ ఒక 2 ఎక్కి పోవాలన్నమాట. అందుకోసం అయితే ఇంక ఇలా మార్నింగ్ అయితే ఎంత బాగుంది చూడండి వ్యూ అయితే. ఇక్కడ ముందైతే నేను కొంచెము ఒరిజినల్ వాయిస్ అయితే పెడతాను, ఒకసారి అయితే చూడండి. వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది. మొత్తం ఒరిజినల్ వాయిసే పెడదాం అనుకున్నాను. బట్ ఏమైందంటే ఇంకా మనకి సాంగ్స్ అయితే పెట్టారు బయట. ఇంకా దానివల్లే కాపీరైట్ వస్తుందనేసి నేనైతే ఇంకా ఒరిజినల్ వాయిస్ అయితే ఇంకా కట్ చేసి మ్యూట్ చేసేసి ఇంకా నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇందాక హాయ్ చెప్పింది చూడండి, తనైతే అత్తమ్మ వాళ్ళ పెద్ద కూతురు. ఇక్కడ గ్రీన్ కలర్ శారీలో వెనక వస్తుంది చూడండి, తనేమో చిన్న కూతురు. ఇక్కడ హాయ్ చెప్తుంది చూడండి, బాబాయ్ వాళ్ళ పెద్ద కూతురు అనమాట. చిన్న బాబాయ్ వాళ్ళ పెద్ద కూతురు. ఇంకా వీళ్ళందరూ మా అక్క చెల్లెల పిల్లలు. ఇంకా మా పాప అయితే చూడండి కొంచెం డల్గా ఉందని చూస్తున్నారా, కొంచెం ఫీవర్ అయితే ఉంది. ఇంకా మార్నింగ్ అయితే తనకి ట్యాబ్లెట్స్ అయితే వేసుకొని ఇంకా తీసుకొని అయితే వచ్చాను. మేమైతే 10:30కి అక్కడ దిగిన తర్వాత ఇక్కడికైతే వచ్చేసరికి ఇంకా 11:30 అలా అయ్యింది. ఇంకా 11:30 to 12 వరకు అయితే మేమైతే కొంచెం ఫ్రెష్ రెడీ అయితే అయ్యాము. అయిన తర్వాత 12కి అయితే ఇదైతే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే స్టేజ్ అయితే ఎక్కారు. అప్పుడైతే ఇంకేం వీడియో అయితే తీయలేదు. బట్ శారీ పెట్టి మళ్ళీ కిందికి వచ్చి ఇక్కడ శారీ మొత్తం కట్టిన తర్వాత మళ్ళీ అయితే ఇప్పుడు పలహారాలు అన్ని పట్టుకొని అయితే మళ్ళీ స్టేజ్ మీదకి అయితే వెళ్తారు. తిను అటు తిరిగి మాట్లాడుతుంది చూడండి, తినైతే మా పిన్ని అనమాట. ఇంకా ఇలా సందడి చాలా బాగుంది. అసలు మొత్తం అదే పెడదాం అనుకున్నాను. బట్ ఇంకా బయట ఆ సాంగ్స్ వినపడడం వల్ల నేనైతే ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి అయితే వచ్చింది. కాకపోతే అలా పెడితేనే మనకు కొంచెం ఏ రిస్క్ ఉండదండి. ఇలా మళ్ళీ కొత్తగా ఇలా చేయాలి అంటే చాలా కష్టము. ఇంకా నన్ను చూసి అయితే భయపడకండి, స్పెట్స్ ఉన్నాయి ఏంటి అని అనుకోకండి. నాకైతే స్పెట్స్ అయితే ఉన్నాయి. బట్ ఇంకా యూట్యూబ్లో వీడియోస్లో మాత్రం నేనైతే అంతగా స్పెట్స్ అయితే పెట్టుకొని అయితే ఫొటోస్ తీసి వీడియోస్ అయితే పెడతాను. ఇంకా అప్పుడైతే తెలియకుండా మా చెల్లి తీసి కాబట్టి ఆ స్పెట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడైతే మా చెల్లె బాబాయ్ వాళ్ళ కూతురు, వెనకేమో అత్తమ్మ వాళ్ళ చిన్న కూతురు అనమాట. ఇలా చిన్న చిన్న ఫొటోస్ వీడియోస్ అయితే మేమైతే దిగాము. ఆల్మోస్ట్ ఈ వీడియోస్ అన్నీ మా చెల్లెనే తీసింది చాలా వరకు అయితే. తనకైతే ఫోన్ ఇచ్చి ఇంకా వీడియో అంతా కవర్ చేయనేసి అయితే నేనైతే చెప్పానమాట. ఇంకా ఇక్కడికైతే ఇంకా అత్తమ్మ వాళ్ళ పెద్ద కూతురు అయితే ఇలా మంగళారతి అయితే పట్టుకొని ఇంకా వీళ్ళైతే స్టేజ్ మీదకి వెళ్తున్నారు. పిన్ని, 2 పాపలు, వెనక బాబాయ్, నలుగురు అనమాట. ఇంకా వీళ్ళైతే వెళ్ళి స్టేజ్ మీదకి అయితే వెళ్ళారు, కూర్చున్నారు. ఇంక ఇక్కడైతే ఒక్కొక్కరు ఇలా పండ్లు ఇవన్నీ అయితే పట్టుకున్నారనమాట. ఇలా పట్టుకొని ఇలా ఫొటోస్ వీడియోస్ అయితే దిగుతున్నారు. ఇంకా అక్కడ పెట్టేసి ఇంకా ఇద్దరు వెళ్ళి ఇంకా ఒళ్ళో పలహారాలు అయితే పెట్టాలన్నమాట. ఇలా చాలా బాగా అనిపించిందండి. ఉన్నంతసేపు అయితే చాలా బాగా ఎంజాయ్ అయితే చేసాము. ఇంకా ఎందుకంటే ఇంకా మనకి ఫంక్షన్లు అప్పుడే కదా అందరం కలుసుకునేది. ఎప్పుడు ప్రత్యేకంగా కలుసుకోవడానికి అయితే టైం ఉండదు. జస్ట్ ఇలా ఫంక్షన్స్ జరిగినప్పుడు ఉన్న కొద్దిసేపు ఇలా సిస్టర్స్తో అందరితో కలుసుకొని చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా వెనుక మేము అందరం అయితే సిస్టర్స్ అయితే అందరం కూర్చున్నాము. ఇంకా ముందైతే మా పిల్లలు వీళ్ళందరూ అయితే కూర్చున్నారు. ఇంకా ఇలా జరిగిపోయింది. ఇంకా ఫంక్షన్ అయితే అయిపోయిన తర్వాత ఇంకా డిన్నర్ చేసేసాము. ఇంకా మేమందరము ఫొటోస్ అయితే దిగిన తర్వాత లంచ్ అయితే చేసిన తర్వాత పిల్లలైతే ఇంకా డ్యాన్స్ అయితే చేశారు. ఇక్కడ నుంచి అయితే నేను ఇంకా మ్యూజిక్ అయితే యాడ్ చేస్తానండి. వీడియో మొత్తం చూడండి.
ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో అయితే ఇలా వర్షం అయితే పడిందండి. మేమైతే ఇంకా మా సిస్టర్ అండ్ నేను ఇద్దరం అయితే పైకైతే వచ్చాము బంగ్లా మీదకి. ఇంకా వచ్చిన తర్వాత ఇక్కడ పక్కన చెట్టు ఆకు మీద ఇలా చెనుకులు అయితే ఉన్నాయి. ఇంకా నాకు చాలా బాగా అనిపించింది, అందుకే అలా వీడియో అయితే తీశాను. ఇంకా ఇక్కడ వెదర్ అయితే చాలా కూల్గా ఉంది, చాలా బాగుంది వ్యూ అయితే. ఇక్కడ ఆపోజిట్లో మ్యాంగో చెట్టు, దానికైతే చాలా కాయలు ఉన్నాయి. బట్ వీడియోలో అయితే సరిగా కనబడట్లేదు, కానీ చెట్టుకైతే చాలా బాగా కాయలు ఉన్నాయండి. ఇంకా ఇలా ఇంకా నయం ఏంటంటే ఇంకా ఫంక్షన్ అయిపోయిన తర్వాతనే పడింది వర్షము. ఇంకా మధ్యలో పడితే ఇంకా చాలా అంత డిస్టర్బెన్స్ అయ్యేది ఫంక్షన్ అయితే. ఇంకా పిల్లలంతా ఎంజాయ్ చేసి అంతా అయిపోయిన తర్వాత మాత్రమే ఈవినింగ్ టైంలో అయితే ఇంకా ఇలా అయితే జరిగింది. ఇంకా మేమైతే కొద్దిసేపు అలా చల్లగా ఉంది అనేసి ఇంకా పైకి అయితే వచ్చాము. ఇంకా కింద టెంట్లు అలాగే ఉన్నాయి, కింద మొత్తం అంతా క్లీన్ అయితే చేస్తున్నారు. పిల్లలు కూడా ఇలా అయితే ఆడుకుంటున్నారు. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి ఇంకా నైట్ అయితే ఇంకా నేను పెద్ద బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. అదైతే నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా వీడియో కొంచెం లెంత్గా అవుతుంది అనేసి ఇక్కడితో అయితే ఇంక నేనైతే క్లోజ్ చేస్తున్నాను. ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి.